ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోతోంది. కేవలం తెరపై కనిపించే విజువల్స్ కోసమే కాకుండా తెర వెనుక జరిగే అనవసరపు ఖర్చులు నిర్మాతలకు పెనుభారంగా మారుతున్నాయని యువ హీరో అడవిశేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఒక సినిమాను క్వాలిటీతో నిర్మించడం ఎంత ముఖ్యమో అదనపు ఖర్చులను తగ్గించి నిర్మాతలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అడవిశేష్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆఫ్ కెమెరా ఖర్చుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. హీరో హీరోయిన్లు ఇతర కీలక నటీనటుల కోసం ఏర్పాటు చేసే విలాసవంతమైన ప్రయాణాలు, అత్యున్నత స్థాయి వసతి సౌకర్యాలు మరియు భారీ సిబ్బంది మెయింటెనెన్స్ వల్ల సినిమా బడ్జెట్ తడిసి మోపెడవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు కేవలం సినిమా మేకింగ్ కు మాత్రమే ప్రాధాన్యత ఉండేదని, కానీ ఇప్పుడు నటీనటుల లైఫ్ స్టైల్ మరియు వారి వ్యక్తిగత సిబ్బంది కోసం వెచ్చించే మొత్తం అసలు సినిమా బడ్జెట్ లో గణనీయమైన భాగాన్ని ఆక్రమిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇది చివరకు నిర్మాతలపై తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని పెంచుతోందని శేష్ అభిప్రాయపడ్డారు. తన కెరియర్ లో మైలురాయిగా నిలిచిన గుడాచారి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటనను అడవిశేష్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆ సినిమాను చాలా పరిమిత బడ్జెట్ లో అత్యంత ప్రమాణాలతో తెరకెక్కించాల్సి వచ్చినప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలను ఆయన వివరించారు. గుడాచారి సినిమా చేస్తున్నప్పుడు మా దగ్గర వనరులు చాలా తక్కువ, నిర్మాతపై భారం పడకూడదని నేను స్వయంగా కేవలం 400 నుండి 500 అద్దె ఉండే ఒక చిన్న లాడ్జ్ లో స్టే చేశాను. హీరోగా నాకు అన్ని సౌకర్యాలు ఉండాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. సినిమా బాగా రావడమే నాకు ముఖ్యం అని శేష్ వెల్లడించారు. అదే సమయంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజాలు నటిస్తున్నప్పుడు సినిమా అవసరాలు మరియు గౌరవ మర్యాదలు వేరుగా ఉంటాయని శేష్ పేర్కొన్నారు. ప్రకాష్ రాజ్ వంటి నటులు సెట్స్ లో ఉంటే ఆ వెయిటేజ్ వేరు. అయితే అటువంటి పెద్ద నటుడు ఉన్నప్పుడు వారికి తగ్గట్టుగా వసతులు కల్పించడం వల్ల ఖర్చు పెరుగుతుందేమో అన్న విషయాల గురించి అంగీకరించారు. కానీ ప్రకాష్ రాజ్ గారితో పని చేస్తున్నప్పుడు ఆయన నటన మరియు అనుభవం సినిమాకు ఇచ్చే విలువ ముందు ఆ ఖర్చులు సరిపోతాయని, అయితే అనవసరమైన ఆడంబరాలకు మాత్రం తాను వ్యతిరేకమని శేష్ స్పష్టం చేశారు. ఒకవైపు తాను చిన్న లాడ్జ్ లో ఉంటూనే మరోవైపు షెడ్యూల్స్ కు తగినట్టుగా ఖర్చులకు ఎలా బ్యాలెన్స్ చేశారో ఆయన వివరించారు. శేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా సినిమాల విషయంలో నిర్మాతలు సేఫ్ అవ్వాలంటే నటీనటులు తమ డిమాండ్లను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాతలకు భారమయ్యే ఖర్చులను గుర్తించి వాటిని తగ్గించాలి. నటీనటుల సౌకర్యాల కంటే సినిమా అవుట్పుట్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది, మరిన్ని సినిమాలు వస్తాయి అనేది శేష్ మాటల్లోని సారాంశం. కమర్షియల్ సినిమాలతో పాటు బాధితాయుతమైన హీరోగా పేరు తెచ్చుకున్న అడవిశేష్ కేవలం మాటలతోనే కాకుండా తన చేతలతో ఆదర్శంగా నిలవడం నిజంగా అభినందనీయం. భవిష్యత్తులో మిగిలిన హీరోలు కూడా ఇదే బాటలో నడిస్తే టాలీవుడ్ మరిన్ని లాభసాటి చిత్రాలను నిర్మించే అవకాశం ఉంటుంది.